ప్రభుత్వం అంటున్నారు. ఒక రౌడీ షీటర్ చేతిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక యువ నాయకుడి చేతిలో జూబ్లీ హిల్స్ బాధ్యతలని అప్పగించారు. వారికి డిపాజిట్స్ కూడా రావని చెప్పేసి అంటున్నారు. వారికి మీరు ఎలాంటి సమాధానం ఇస్తారు? తప్పకుండా యువ నాయకులే, యువతనే ముందుకు రావాలి. యువ నాయకులు ముందుకొచ్చి, ఎందుకంటే వాళ్ళకు చదువు ఉంటుంది, కరెంట్ టెక్నాలజీ ఉంటుంది, కొత్త బాధ్యతలు ఉంటారు, కొత్తగా ఆలోచిస్తారు, వినూత్నంగా ఆలోచిస్తారు, యూత్ని కలుపుకొని పోతారు. కాబట్టి అట్లాగే పాత తరాన్ని గుర్తుపెట్టుకొని, పాత తరాన్ని వాళ్ళని కలుపుకొని, పెద్దల్ని కలుపుకొని యువత ముందుకు రావాలని ఒక వాయిస్ ఇస్తున్న తరుణంలో యువ నాయకుడు తప్పకుండా గెలుస్తాడు, గెలిపిస్తాము కూడా. అట్లాగే విమర్శలు బీఆర్ఎస్ పార్టీకి కొత్తేమి కాదు. బీఆర్ఎస్ పార్టీకి మొదటి నుంచి చాలా అద్భుతంగా, చాలా వినూత్నంగా, చాలా క్రియేటివ్గా విమర్శలు చేస్తారు. సో విమర్శలకు భయపడేది లేదు. ఖచ్చితంగా ప్రజలు గెలిపిస్తారు. ప్రజల మధ్యకి వెళ్తాము. మేము ఈ యువ నాయకుడిని, మా తమ్ముడిని పట్టుకొని ప్రజలకు వెళ్ళి, ప్రజలకు నిజ నిజాలు చెప్పి వాళ్ళని చైతన్యవంతపరిచి మనం గెలుపుని సాధిస్తామని చెప్తాం.